ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్తాను. ఒక వ్యక్తి చాలా కష్టపడుతూ జీవిస్తూ ఉన్నాడట. నిరంతరం కష్టపడతాడు, వచ్చిన డబ్బుతో చాలా సంతోషంగా కుటుంబాన్ని గడుపుతూ ఉంటాడనమాట. ఇలా కొంతకాలంగా జరుగుతుంది. దేనిపైన ఆశ లేదు, అత్యాశ లేదు, అసూయ, ద్వేషం, కోపం ఇలాంటివి ఏవీ లేవు. ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగుతూ ఉందట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారు తన భటులతో చెప్పారట, ఈ ఊరిలో అత్యంత సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకోండి అని చెప్పి. భటులు వెళ్ళి వెతికి రాజుగారు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా ప్రశాంతంగా బతుకుతున్నాడు, ఉన్నంతలో ఎలాంటి కోరికలు లేవు అతనికి, వచ్చినటువంటి డబ్బుతో భార్య పిల్లల్ని సాకుతున్నాడు, చాలా సంతోషంగా గడుపుతున్నాడు, ఎలాంటి బాధలు లేకుండా చాలా ప్రశాంతంగా గడుపుతున్నాడు అని చెప్పి రాజుగారికి చెప్పాడట. తన దగ్గర డబ్బు అయితే లేదు, కానీ ఆ కుటుంబం పట్ల చక్కని అన్యోన్యత ఉంది. భార్యాభర్తల మధ్య చక్కని ప్రేమ, అన్యోన్యత, కుటుంబంలో ఒకరికొకరికి సమన్వయము, ప్రశాంతమైనటువంటి జీవితం, ఉమ్మడి నిర్ణయాలతో కూడుకున్నటువంటి జీవితం ఉందన్నమాట. కుటుంబం అంతా ఏకతాటిపై నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇతను సంతోషంగా ఉన్నాడని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి భట్టుడు చెప్పాడు. వెంటనే రాజుగారు, ఇతడి సంతోషాన్ని మనం మింగేయగలమేమో చూద్దాం, ఇతడు ఈ సంతోషాన్ని ఇలా నిలుపుకోగలుగుతాడా, లేదంటే ఇతడు కూడా డబ్బు రాగానే మనలాగా మామూలుగా మారిపోతాడా, పరీక్షిద్దాము అని చెప్పి రాజుగారు ఒక పరీక్ష చేయాలనుకున్నాడట. నీకేం కావాలి అన్నాడట. అడగగానే ఇతడు నా కూతురికి చదువు, కొడుక్కి చదువు, నాకు ఇల్లు, అవి ఇవి ఏవో కోరికలు ఉంటాయి కదా, అవన్నీ పిల్లల మీద ప్రేమతో, భార్య మీద ప్రేమతో ఏవేవో అడిగాడట. సరేలే, అవన్నీ తీర్చుకోవడానికి కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్పి 3 భోషానాల నిండా చాలా డబ్బు నింపి ఇచ్చాడట. చాలా నిండుగా 3 భోషానాలు అంటే కొప్పెరలు అని ఉంటాయి, భోషానాలు కొప్పెరలు అని చెప్పి, పాత్ర నిండా అని చెప్దాము, భోషానాలు అని ఉంటాయి. సరే, తెలియని వాళ్ళు ఒక పాత్ర అనుకోండి. అలా 3 పాత్రల నిండుగా డబ్బు నింపి ఇచ్చాడట. 4వ పాత్రలో కూడా సగం వరకే డబ్బు నింపి 4 పాత్రలు ఇచ్చాడట. 4 పాత్రల్లో 3 పాత్రల నిండుగా డబ్బు ఉందంట. 4వ పాత్రలో మాత్రం సగం వరకే డబ్బు ఉంచి అతనికి అప్పచెప్పాడు. ఇంకా ఇవి తీసుకొని నీకు కావాల్సినవన్నీ కొనుక్కో, చాలా సంతోషంగా గడుపు, జీవితం మళ్ళీ మళ్ళీ వస్తుందా ఏమి, ఇంకెన్నాళ్ళని కష్టపడతావు అని చెప్పి రాజుగారు అతనికి అప్పచెప్పారు. ఇతను ఆ డబ్బంతా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు. భార్య పిల్లలందరూ కూడా దాన్ని చూసి సంతోషించారు. అబ్బా, ఇంత డబ్బు ఉంది అని చెప్పి మురిసిపడ్డారట. ఆ భోషానాలు అంటే ఆ పాత్రలన్నీ కూడా అలా పెట్టుకొని పడుకున్నారట. ఇంకా ఇతడు ఆలోచించడం మొదలెట్టాడట. 3 పాత్రల నిండా డబ్బు ఉంది కదా, ఆ ఒక్క పాత్రలో సగం వరకే ఉంది కదా, ఆ ఒక్కటి కూడా నింపేసుకుంటే నేను చాలా ధనవంతుని అయిపోతాను కదా, ఈ ఒక్కటి మాత్రం ఎందుకు నింపకూడదు అని చెప్పి ఆలోచించడం మొదలెట్టాడట. అతను డబ్బు ఇలా చేస్తుందండి మనుషుల్ని. అప్పటి వరకు ఏ ఆలోచన లేకుండా ఉన్నాడు అతనికి తీసుకురావటము, ఖర్చు పెట్టడము, సంతోషంగా గడపడం. కానీ ఎప్పుడైతే డబ్బును చూశాడో ఇతని ఆలోచన విధానం మారిపోయింది. చూడండి, ఈ భోషానాలు 3 భోషానాలు నిండుగా ఉన్నాయి, 3 పాత్రలు నిండుగా ఉన్నాయి కదా, ఈ 4వ పాత్రను కూడా నింపి అప్పుడు ఖర్చు పెడతాను అని చెప్పి ఈ సగంగా ఉన్నటువంటి పాత్రని నింపటం కోసం ఆలోచిస్తూ ఉన్నాడట. ఇంకా తెల్లవారి లేచిందే తడవుగా ఇంతకుముందు కష్టపడ్డదానికన్నా అధికంగా కష్టపడుతున్నాడట. ఇంతకుముందు పొదుపు చేసిన దానికన్నా ఎక్కువగా పొదుపు చేస్తున్నాడట. భార్య పిల్లలు ఏదైనా ఖర్చు పెడితే విసుక్కుంటున్నాడట, తిడుతున్నాడట, ఖర్చు చేయకూడదని చెప్తున్నాడట, ప్రతి రూపాయిని పట్టుకొచ్చి అందులో వేయాలని చెప్తున్నాడట. ఇంకా నిరంతరం అతని బుర్ర నిండా కూడా ఆ 4వ పాత్ర, ఆ భోషానం, 4వ భోషానం అంటే ఆ పాత్ర నిండటం పైనే అతని దృష్టి ఉంది. అంతే తప్ప ఈ 3 పాత్రల నిండుగా డబ్బు ఉంది, దీన్ని ఖర్చు పెడదాము, సంతోషంగా గడుపుదాము అనేటువంటి ఆలోచన ఎప్పుడో ఎగిరిపోయింది అతడికి. కేవలము 4వ భోషానం నిండాలి, నేను బాగా డబ్బున్నవాడిగా మారాలి, 4 పాత్రల నిండుగా డబ్బు ఉండాలి అంటే ఇందులో ఉన్న వెలితి అతనికి కనిపిస్తుంది. కానీ ఈ 3 ఉన్నటువంటి నిండుతనము అతని కంటికి కనిపించకుండా అయిపోయింది. అంతే, డబ్బు ఎంత ఆశని పెంచుతుంది మనిషి లోపల అనడానికి ఇది ఉదాహరణ అన్నమాట. అందుకే రాజుగారు 3 పాత్రలు నిండుగా ఇచ్చి 4వ పాత్రలో సగమే వేసి ఇచ్చారు. ఒకవేళ ఇతను డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడైతే ఈ 4వ పాత్ర పట్ల ఇలాగే వ్యవహరిస్తాడు, సహజం అది. కానీ డబ్బు పట్ల వ్యామోహం లేనటువంటి వ్యక్తి అయితే, ఆనందానికే విలువ ఇచ్చేటువంటి వ్యక్తి అయితే ఇందులో ఈ 3 పాత్రల్లో ఏదో ఒక పాత్రలో డబ్బు ఖర్చు పెట్టుకొని సంతోషంగా సుఖంగా గడుపుతాడు. ఇతను అలా సంతోషంగా గడిపేటువంటి వ్యక్తి, లేదంటే డబ్బు పైన వ్యామోహం పెంచుకొని బాధపడేటువంటి వ్యక్తి, పరీక్షిద్దాము అని చెప్పి ఇతనికి అలా సగం డబ్బుతో కూడినటువంటి పాత్రనిచ్చాడు. కానీ కష్టపడి పని చేస్తూ ఆ భోషానాన్ని నింపే ప్రయత్నంలోనే, ఆ పనిలోనే ఉన్నాడు తప్ప ఆనందంగా గడపడం కానీ, ప్రశాంతమైనటువంటి జీవితం కానీ, కంటి నిండా నిద్రపోవటం కానీ అతడు మర్చిపోయాడట. అతని తపనంతా 4వ పాత్ర నింపాలని. కొద్ది రోజుల తర్వాత భటునిచ్చి చూసి రాపొమ్మని మళ్ళీ పంపించారట రాజుగారు. అప్పుడు చూడాలి, కళ్ళన్నీ లోపలికి పోయి
చాలా విషాదంగా, చాలా బాధగా కష్టించి పనిచేస్తూ మనిషి పీలబడిపోయి చాలా కష్టపడుతూ ప్రశాంతత లేకుండా నిరంతరం అధికంగా కష్టపడుతూ ఇంత ముందు కన్నా ఇంకా తక్కువ స్థాయిలో బ్రతుకుతూ ఉన్నాడని గమనించినటువంటి భట్టుడు ఇదే విషయాన్ని తీసుకెళ్లి రాజుగారికి చెప్తారనమాట. రాజుగారు అంటారు, చూసావా డబ్బు చేసేటువంటి మాయ ఇలా ఉంటుంది, ఎలాంటి మనిషినైనా డబ్బు మార్చేస్తుంది అని చెప్పి, ఇంకా ఎవరైనా డబ్బుకు అతీతంగా ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు ఉన్నారేమో వెతుక్కురమ్మని చెప్పి భటుడిని ఆజ్ఞాపించాడట. చూసాము కదా ఈ కథలో ఏ విధంగా అయితే ఉన్న దాంట్లో సంతృప్తి పడకుండా లేని దానికోసం తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి దురాశ పేరాశని, అలాగే మనం కూడా ఒకవేళ మన జీవితంలో మనం ఉన్నదాంతో సంతోషపడకుండా ఎలాంటి దురాశకో పేరాశకో పోయి అనవసరమైనటువంటి టెన్షన్స్ని కొని తెచ్చుకుంటున్నామేమో అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనకి చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు భగవంతుడు కష్టపడి పనిచేయమని. కానీ అవి లేనటువంటి వాళ్ళతో పోల్చుకుంటే మనము ఒక మెట్టు పైన ఉన్నట్టే కదా. అవి చూసుకొని సంతోషిద్దాం, లేదా ఉన్నంతలో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. కష్టపడదాం కానీ మితిమీరినటువంటి కష్టం వద్దు. ఆశపడదాం కానీ అత్యాశ, దురాశ, పేరాశ మనకొద్దు. ఉన్నంతలో సంతృప్తిగా బతుకుతూనే మరో మెట్టు ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఉన్నటువంటి ప్రశాంతతని, సంతోషాన్ని అంతా దూరం చేసుకొని ఏదో టెన్షన్లో తపన పడుతూ తాపత్రయపడుతూ ఇంకేదో సాధించాలి, అది సాధించాక ఆనందంగా ఉంటాను, ఇది సాధించాక ఆనందంగా ఉంటాను, అది గెలవాలి, ఇది గెలవాలి, అప్పుడు ఆనందంగా ఉంటాను, అప్పుడు జీవితం బాగుంటుంది అంటూ వాయిదాలు వేస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో ఒక కోరిక పోగానే మరో కోరిక, ఒక ఆశ తీరగానే మరో ఆశ పుడుతూనే ఉంటాయి. అలా సంతోషాన్ని వాయిదా వేస్తూ ఆనందాన్ని వాయిదాలు వేస్తూ పోతే ఎప్పుడూ ఆనందంగా ఉండలేవు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూనే సంతోషంగా జీవిస్తూనే మరో మెట్టు ఎదగటానికి నెమ్మదిగా ప్రశాంతంగా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఇప్పుడున్నటువంటి ఆనందాన్ని అంతా కాలగర్భంలో కలిపేసి ఇప్పుడు జీవితాన్ని అనుభవించటం మానేసి ఇంకా భవిష్యత్తులో ఏదో అవుతాను, ఎప్పుడో ఏదో సాధిస్తాను, అప్పుడు ఆనందంగా గడుపుతాను, అప్పుడు జీవితాన్ని గొప్పగా గడుపుతాను అనుకుంటూ కూర్చోవటం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ కథలో చూసాం కదా, అతని దగ్గర ఉన్నటువంటి ఒక్క పాత్రలో ఉన్నటువంటి డబ్బు ఖర్చు పెట్టుకున్నా అతను ప్రశాంతంగా ఉండేవాడు. కానీ ఆ 3 పాత్రల డబ్బులు అలాగే పెట్టుకుని అతని దగ్గర ఏమీ లేనట్టుగా ప్రవర్తించాడు. కొంతమంది ఎలా ఉన్నావు అని అడగగానే చాలా బాగున్నాను, నాకేంటి చాలా చాలా బాగున్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, ఎలా ఉన్నావు అని అడగగానే ఏదో అలా ఉన్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో అలాగే ఎందుకున్నాం, బాగున్నాను అని చెప్పండి, చాలా చాలా బాగున్నాను అని చెప్పండి, అప్పుడు మరింత బాగా ఉంటారు. ఆ ఉత్సాహము, ఆ సంతోషము మిమ్మల్ని మరింత బాగా ఉత్సాహంగా ముందుకు నడిపించేలాగా ఉంటుంది. అంతే తప్ప సంతోషంగా ఉండి కూడా ఏదో బాధతో బాగానే ఉన్నాను అని చెప్పి నిరుత్సాహంతో చెప్తారు ఎందుకు, నిరుత్సాహంగా ఉంటారు ఎందుకు, ఉత్సాహంగా చాలా బాగున్నాను అని చెప్పండి. మరింత గొప్పగా ఉండటానికి ప్రయత్నం చేయండి, మరింత సంతోషాన్ని మూటగట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది తమ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని దిగులు పడుతూ ఉంటారు. కొంతమంది తమ దగ్గర ఉన్నది కొంత అయినా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలా ఆనందంగా గడుపుతున్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు గేలి చేస్తూ ఉంటారు, వీళ్ళ దగ్గర వీళ్ళ మొహానికి ఇది కూడా లేదు అయినా సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి. డబ్బు సంతోషానికి ప్రామాణికం ఎప్పుడూ కాదండి. సంతోషం అనేది మన మనస్సులో నుంచి, మనం ఆలోచించే పరిధిలో నుంచి పుడుతుంది తప్ప డబ్బులో నుంచి ఆనందం ఎప్పుడూ పుట్టదు. డబ్బులో నుంచి ఆనందం పుట్టేదే అయితే డబ్బు లేనటువంటి ఏ ఒక్కడూ ఆనందంగా ఉండలేడు. డబ్బుకు ఆనందానికి సంబంధం లేదు. మన మనస్సులో నుంచి పుట్టేది ఆనందం, మన ఆలోచన తీరులో నుంచి పుట్టేదే ఆనందం. అందుకని మన జీవితంలోనే మనకు ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుందాం, ఆనందంగా సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిద్దాం. అంతే తప్ప ఎవరికో ఏదో ఉందని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నది సరిపోదు, మరింత కావాలనేటువంటి అత్యంత తాపత్రయం మనకు అవసరం లేదు. ఉన్న దాంట్లో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అందరం జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.